ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అపూర్వ కెమెరాని ముక్కలు చేసింది. హలో కేపీ, చచ్చిపోయిన పాముని ఇంకా చంపకు. ఏం శరత్చంద్ర గారు, నేను వచ్చిన తర్వాత నన్ను చూడాలని గాని నాతో మాట్లాడాలని గాని ఎందుకు అనుకోలేదండి? క్షణికావేశంలో నిన్ను చంపేశానన్న పశ్చాత్తాపం నన్ను తినేస్తుంది కేపీ. అందుకే నిన్ను చూడ్డానికి నా ముఖం చెల్లలేదు. చెల్లినా చెల్లకపోయినా నేను మీతో మాట్లాడాలి. మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. అంటే మీరా సంగతి తర్వాత. మీకోసం ఎదురు చూస్తున్నాను. గెస్ట్ హౌస్కి రండి. మొదట చెల్లె శిక్షిస్తుంది అనుకున్నాను. అంతకంటే ముందు కేపీ శిక్షించాలనుకుంటున్నాడు. కానీ నేను క్షమించలేని తప్పు చేసి ఇద్దరికి శిక్షించే అవకాశం ఇచ్చాను. ఏంటి కేపీ ఇదంతా? ఏంటి? మీ దృష్టిలో దేవతైన ఆ అపూర్వ రచించిన ధ్వంస రచన ఇది. అయినా ఆ అపూర్వ గురించి ఏం చెప్పినా మీకు వినిపించదు. మీరు అసలు పట్టించుకోరు. కాకపోతే ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తున్నా. మీ పిచ్చి కూతురుందే, అదే ఆ భూమి, మీ మనసు గెలుచుకోవాలని, తను ప్రేమించిన వాడిని గెలిపించుకోవాలని ఇక్కడికొచ్చింది. తన చేతిలో ఓ సాక్ష్యం కూడా ఉంది. ఆ సాక్ష్యాన్ని కానీ మీరు చూస్తే ఎలాగైతే శోభాచంద్ర చెల్లమ్మ సజీవ దహనం అయిపోయిందో అలాగే మీరు కూడా ఆ అపూర్వని సజీవ దహనం చేసేసి ఉండేవారు. కానీ అంత అవకాశం ఆ అపూర్వం మీకు ఇవ్వదు కదా. తప్పించుకోవడంలో అపూర్వను మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భూమి ఇక్కడికి వస్తుందని ముందే ఊహించి రౌడీల్ని పంపించి ఆ సాక్ష్యాన్ని ధ్వంసం చేయించేసింది. అంతటితో ఆగిందా? మీ ప్రియమైన కూతురు భూమిని కూడా చంపేయాలని చూసింది. అందుకే
ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ ఇలా ఉంది. అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఇదంతా మీరు నమ్మరని నాకు తెలుసు. మిమ్మల్ని నమ్మించాలని చెప్పలేదు. మిమ్మల్ని పిలిపించింది ప్రశ్నించడానికి. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారు కదా, ఆ ఆలోచన మీకు వచ్చే ముందు భూమి గురించి ఒక్క క్షణం మీరు ఆలోచించలేకపోయారా? ఎప్పటికైనా తండ్రి బ్రహ్మ దక్కుతుందనుకున్న ఆ భూమి ఆశను కూడా చంపేయాలనుకున్నారా? చూడు కేపి, నన్ను కాదనుకొని నా శత్రువు ప్రేమ కోసం వెళ్ళిపోయిన భూమి పేరు చెప్తే నాకు కోపం రావాలి. నువ్వు చెప్తున్నావు కాబట్టి రావడం లేదు. ఎందుకంటే నేను నిన్ను చంపేయబోయాను. అందుకు నువ్వు నన్ను శిక్షిస్తావేమో అని పిలిచిన వెంటనే వచ్చాను. శిక్షిస్తే శిక్షించు, అనుభవిస్తాను. లేదంటే వదిలే. ఆ శిక్షేదో నా చెల్లి మీరా చేతిలో అనుభవిస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిందేది నాకు అర్థం కావటం లేదు కేపి. ఇప్పటికే నేను మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాను. గుండె కోతకు గురయ్యాను. వస్తాను. ఆగండి, 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 ఆగండి. అయినా నా భార్య చేతిలో మీరెందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకంటావేంటి కేపి? నిన్ను చంపబోయానన్న నిజం తనకు తెలిసిపోయింది కదా. మీరాకు తెలిసిపోవడం ఏంటి? నేనే మీరాకు చెప్పలేదే. ఏమంటున్నా కేపి? తనకు నువ్వు చెప్పలేదా? నిజంగా చెప్పలేదా? మరి మీరా నాకు కోపంగా ఫోన్ చేసి నన్నెందుకు రమ్మంది? అది వేరే విషయం అయి ఉండొచ్చు. అది ఏ విషయమైనా కావచ్చు కేపి. నిన్ను చంపాను అన్నంత పెద్దదైతే అయ్యుండదు. నువ్వు చెప్తున్నది నిజమేనా కేపి? నిజంగా నువ్వు చెప్పలేదా? శరత్చంద్ర గారు, మీలా అర్థం లేకుండా ఆవేశపడ్డం, అనాలోచితంగా నోరు జారడం నేను చేయనండి. నేను ఒప్పుకుంటాను కేపి. నువ్వు నాకంటే గొప్పవాడివి కేపి. నా చెల్లికి నిజం తెలియదని చెప్పి నా నెత్తిన పాలు పోసావు కేపి. ఇంకెప్పటికీ తనకిది తెలియదు అని చెప్పు కేపి. అందుకు నీకేం కావాలన్నా ఇస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు కేపి, చెప్పు. నేనేం చేయమన్నా చేస్తారా? చేస్తాను కేపి. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. భూమిని మీ కన్న కూతురుగా ఒప్పుకోవాలి. సరే కేపి, ఒప్పుకుంటాను. గగన్ని మీ అల్లుడని ఒప్పుకుంటున్నట్టేగా.